సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు గ్రామంలోని నాయకులు తానంకి నానాజీ కార్యాలయం వద్ద మండలంలోని పలువురు వైసీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు టీడీపీ పార్టీలో చేరిక. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న జామియా పెద్ద మసీదులో షబే కదర్ ప్రార్థనలు. మసీద్ యూత్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ. గురువిందపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరిచేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో శివపార్వతులకు విశేష అలంకరణ, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకి పల్లకి సేవ. టీడీపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీలోకి వస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. చిల్లకూరు గ్రామంలోని నాయకులు తానంకి నానాజీ కార్యాలయం వద్ద మండలంలోని పలువురు వైసీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు టీడీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ హాజరయ్యారు. పార్టీలో చేరిన ఏలూరు నాగరాజు, చిట్టేటి నారాయణ, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ఈరోజు అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలకు వస్తున్నారని, వారికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారు టీడీపీ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, రాజశేఖర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, చిరంజీవి, ప్రవీణ్ రెడ్డి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు కూడా మీ యొక్క చప్పటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానపరచాలా. వీళ్ళు పార్టీలో చేరేటప్పుడు సంతోషంగా అందరూ కూడా వచ్చిన కార్యకర్తలందరూ కూడా మళ్ళీ వెనక్కిరా కూర్చో. ఓకే నాన్న, ఓకేనా కండ వేస్తున్నారు. ఏలూరు గ్రామం నుంచి చేవూరు మాధవి, ఈమె ఎక్స్ సర్పంచ్ గారు, ప్రజెంట్ ఎంపీటీసీ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలకు మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి దంపతులందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నాగరాజు ఇతరులు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా కమ్మవారిపాలెం నుంచి సోదరులు సర్పంచ్, ప్రజెంట్ సర్పంచ్ చిట్టేటి నారాయణ గారు కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం.
అలాగే వైస్ సర్పంచ్ నవీన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎక్స్ సర్పంచ్ సుమతి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్స్ విజయమ్మ గారు, సుబ్బయ్య గారు, రమణమ్మ గారు, పాల్ విజయ్ గారు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తిమ్మన గారి పైన నుంచి ఆ గ్రామ సర్పంచ్ గిట్లూరి వార్డు మెంబర్లు పంటా పావని గారు, గంజి కృష్ణ గారు, జోగి రూపా గారు, కుటుంబ లక్ష్మణ్ గారు, సిద్ధతాడు శ్రీదేవి గారు, పి మునియమ్మ గారు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళు ఆహ్వానిస్తున్నాం. అలాగే వంశీరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో దాదాపు 3 గ్రామాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు ఈరోజు పెద్దలు నాని గారి సమక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరడం హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీపరుడు మా పవనన్న గారు, లోకేష్ గారు నాయకత్వాన్ని మెచ్చి మా వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎందువల్లంటే చెప్పిన మాట తప్పకుండా పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా చేస్తున్నాం. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఈరోజు మహిళలందరికీ ఫ్రీ బస్ చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతమంది పెట్టుంటే వాళ్ళ అంతమందికి తలా 15,000 రూపాయలు చేసేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు, నిన్న మొన్న కూడా మిగిలిన 6,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, మంచి కార్యక్రమాలని మెచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు, ఏమీ తారతమ్యాలు అనేటివి ఉండవని చెప్పి కూడా మా వాళ్ళు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన వాళ్ళు కూడా రిక్వెస్ట్, పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నా. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తక్షణం పరిష్కరిస్తాం. అట్లా కాకుండా మనసులో పెట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా నాగరాజ ఇప్పుడే కాదు, నా గతంలో నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేసినప్పుడు మొత్తం మనస్ఫూర్తిగా కుటుంబం అంతా కూడా ఆ రోజు నా కోసం పనిచేసిన రోజులు కూడా నాకు గుర్తొస్తున్నాయి. మంచి వ్యక్తి మా నాగరాజ, కాబట్టి మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. మంచి మనసుతో వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా నారాయణ కూడా మంచి వ్యక్తి, ఊళ్ళో అందరినీ కలుపుకోకపోయేటువంటి వ్యక్తి. మా నారాయణ కూడా తెలియజేస్తున్నాం. మా పాత వాళ్ళని కూడా కలుపుకొని అక్కడ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నీకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా తిమ్మన గారి పనుల సర్పంచ్ గారికి పవర్ఫుల్ సర్పంచ్ సమర్థం సర్పంచ్ మా సుమతమ్మ ఎప్పుడో ఆహ్వానించాం పార్టీలోకి. లేట్ అయింది, ఇప్పుడు చాలా లేట్ అయింది. ఎప్పుడో అప్పుడే ఇప్పుడు లేట్ అయింది. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ ఊళ్ళో కూడా మేము వీక్ అమ్మా, వాస్తవం ఒప్పుకుంటాం మేము. కాబట్టి దయచేసి మీ రాకతో అక్కడ తెలుగుదేశం పార్టీ బలం పెరగాల. స్థానిక సమస్య సంరక్షణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మాకేమీ డౌట్ లేదు. మా నాగరాజ, మా ప్రవీణ్ అన్న మొత్తం మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒకటైనారు. ఆ ఊళ్ళో కూడా ఇకైతే మాకు తిరుగు ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇక నారాయణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ కూడా ఏమీ తిరుగుండదని చెప్పి నమ్మకం మాకు ఉంది. కాబట్టి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నానంటే మీకు మా సంగతి తెలుసు, నా సంగతి కానీ మా నాన్నగారి సంగతి కానీ తెలుసు. మేము ఎవరికి కీడి చేసేటువంటి మనుషులం కాదు, ఎవరిని వేధించేటువంటి మనుషులం కాదు. గతంలో ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా నేను సుపరిచున్నాయి. మీ అందరి దే వల్ల నేను ఆ రోజు గెలిచిన వాడిని. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వాలు మాకు లేదు. పేదవాళ్ళంటే ప్రేమ. నాకు ఎలక్షన్లో చేసినటువంటి ఇబ్బంది ప్రేమ. ఎప్పుడు వాళ్ళకంటే నేనుంటా. ఇప్పుడు మా నాని గారు కానీ నేను ఉండే లేకపోయినా ఇక్కడ చిలకూరు మండలం మొత్తం దగ్గరుండి అందరినీ చూసుకుంటూ ఒక మంచి అధ్యక్షుడిని ఈరోజు చిలకూరు మండలానికి ఇచ్చినందుకు కూడా నాని గారికి మనస్ఫూర్తిగా
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న జామియా పెద్ద మసీద్లో షబే ఖదర్ ప్రార్థనల సోమవారం రాత్రి నిర్వహించారు. మసీద్ యూత్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ఈ రాత్రి ఎంతో ముఖ్యమైనది. سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر. గూడూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొన్న బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఫోటో ల్యాబ్లో పనిచేస్తున్న రఘు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురు వస్తావు ఇట్లా వాళ్ళని చేస్తాను ఏంటిది నువ్వు బండి బస్కి పడిపోయినా అన్న నువ్వు కూడా ఉన్నావు బండిలో గురువిందపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరిచేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గురువిందపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్, సిమెంట్ రోడ్డును ప్రారంభించి 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువిందపూడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చామని, ప్రస్తుతం పాఠశాలలో వసతులు సక్రమంగా లేనందున నూతన భవనాన్ని నిర్మించేందుకు స్థల సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు చెన్నూరు సుధీర్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి శివకుమార్, మన్నమాల సుధీర్ కుమార్ రెడ్డి, ఏఎంసీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మినరల్ వాటర్ స్కీమ్, వాటర్ ట్యాంక్, ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ కింద, జేజేఎం కింద ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశాం. 2 ఒక సిమెంట్ రోడ్, ఎంతది 5 లక్షలు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం. 36 లక్షలు విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేశాం. ఇప్పుడు ఈ గురువిందపూడి గ్రామం యూపీ స్కూల్ని హై స్కూల్ చేశాం. అయితే స్థలం సరిపోవటంలో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను, గ్రామ నాయకులతో. పక్కన ఒక 3 ఎకరాలు వేరే రైతుది ఉంది. దాన్ని ఎవరైనా డోనర్ వస్తే దాన్ని కొనిపించి ఇవ్వగలిగితే వాళ్ళ పేరు పెట్టేస్తాం హై స్కూల్. ఇది 4-5 ఊళ్ళకి సెంటర్ అవుతుంది. అందరు బిడ్డలు ఇక్కడికి వచ్చి హై స్కూల్లో చదువుకునే అవకాశం దొరకదు. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇంకా ఈ ఊరికి వచ్చే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. దాన్ని కూడా ఏదో ఒక గ్రాంట్లో శాంక్షన్ చేయించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదేంటంటే చాలా పనులు పెండింగ్ పడిపోయినాయి లాస్ట్ 5 ఇయర్స్. ఒకటేసారి చేయాలంటే ఫండ్స్ ప్రాబ్లం వస్తుంది. అయినా కూడా దశల వారీగా అన్నీ పూర్తి చేసుకుంటూ పోతాం. దీన్ని హై స్కూల్కి మాత్రం స్థలం ఎట్లొకట్ట సేకరించి పిల్లలకి కంఫర్టబుల్గా అదనపు బిల్డింగ్స్ కానీ, ఆటలకి క్రీడా స్పోర్ట్స్ ఏరియా కానీ అన్నీ క్రియేట్ చేస్తాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 పర్యాయాలు జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన మణుగూరులో మంగళవారం సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. 16 కంపెనీలకు చెందిన ప్రతినిధులు 1065 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యువతను పూర్తిగా పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాలిచ్చి అందులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు కాలువ ఆయాకట్టు సొసైటీ అధ్యక్షులు వర్ధినేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1075 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను పొరపాటున ఇక్కడ 1400 మందికి అని చెప్పాను. 1075 మందికి వచ్చినాయి. ఇప్పుడు కూడా దాదాపు 15 కంపెనీలు జాబ్ మేళాకు వచ్చినాయి. అన్ని కంపెనీలు ఇన్వెంటా లైటింగ్ యువర్ డ్రీమ్స్ చెన్నై, టాటా ఎలక్ట్రిక్స్ బెంగళూరు, విష్ణు కార్స్ నెల్లూరు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ కోవూరు గూడూరు కావలి, విజన్ ఇండియా ఎంఆర్ఎఫ్ చెన్నై, ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కావలి, డైకిన్ శ్రీ సిటీ, హీరో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ, ఇన్నో సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు గూడూరు, బ్లూ స్టార్ శ్రీ సిటీ, ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ శ్రీ సిటీ, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నెల్లూరు, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ, ఎఫికసీ ఏఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గూడూరు మొదలు. నేనేమంటానంటే వీళ్ళు 14 కంపెనీలు ఎక్స్పెక్ట్ చేస్తే 16గా వచ్చినాయి. లాస్ట్ 5 years ఒక్క ఇంటర్వ్యూ, ఒక్క జాబ్ మేళా మనకు అవసరం లేదు. ఆనాటి ఎమ్మెల్యేకి అవసరం లేదు, ప్రభుత్వానికి అంతకంటే అవసరం లేదు. పరిశ్రమలు పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, పెట్టుబడులు, వీటి మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే టోటల్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎక్కడికి పోయినా, దావూస్ పోయినా, ఎక్కడికి పోయినా ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని లోకేష్ బాబు గారు తిరిగి వస్తున్నారు. ఒక బిడ్డకి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ సంతోషంగా బతికే అవకాశం వస్తుంది. అది ఉద్యోగ వసతి కల్పిస్తే దాని వైపు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. రిలయన్స్ కంపెనీ 2600 ఎకరాలు 2007లో తీసుకొని 20 ఏళ్ళు అయిపోయింది, ఖాళీగా పెట్టుకుంది పోర్టు పక్కన. దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు పరిశ్రమలు పెట్టుంటే బాధ లేదు. 20 years ఐడియల్గా పెట్టడం, పరిశ్రమలు లేకుండా పోవడం దురదృష్టం. ఆ వైపు ప్రయత్నిస్తున్నాం. ఇంకొక పెద్ద కంపెనీ కూడా వచ్చే అవకాశం మనుగోలు మండలంలో 240 acres పారిశ్రామికవేత్తలు చూసిపోయినారు. 2000 చిల్లర కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎంఎస్ఎంఈ పార్క్ రామదాస్ కంటి దగ్గర 57 ఎకరాలు అర్ధరాత్రి బినామీ కంపెనీతో ఆనాటి కాకాని గోవర్ధనరెడ్డి జీవో తీస్తే అర్ధరాత్రి, రేపు ఉదయం ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తే అప్పుడు పోయి జీవో తెచ్చుకున్నాడు. ఎవరికి? అల్లుడికి, చిన్న అల్లుడిని పారిపోయినాడు. ఆ కంపెనీలో జీకేఎస్లో ఎండీ ఉన్న ఊరిపెండి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయినాడు. ఊరు పెట్టి ఇంకొక ఆయన వచ్చాడు, రెండో ఆయన, ఏదో గుణపాటి ఆయన ఇంటి పేరు, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మూడో ఆయన దిగాడు అక్కడ బ్రాహ్మణ పల్లి పెరుదువోలు పంచాయతీ, అంతా ఆయన బినామీలు. ఇప్పుడు దానికి రోడ్లకు టెండర్స్ పిలిచేశారు, ఎలక్ట్రిఫికేషన్ టెండర్స్ పిలిచేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టెండర్స్ పిలిచేశారు. ఒక పక్కన మద్రాస్ కలెక్టర్ రోడ్, ఇంకో పక్కన ఇటు కృష్ణపట్నం పోర్ట్, ఆ కార్నర్లో 57 ఎకరాలు. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ స్టేగన్ లేకపోతే, పనులు మొదలైపోయి పూర్తయిపోతే పరిశ్రమలు వచ్చిండే, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చిండే. అది కూడా ఇష్టం లేదు. ఇటువంటి దరిద్రపు ఆలోచనలు ఉండే మనిషి ఇంకోటి బతకూడదు, తాను కుటుంబం తప్ప ఇంకెవ్వరు బతకూడదు. దురదృష్టం. ఇప్పటికైనా ఈ
నిజంగా ప్రజల మీద కన్సర్న్ ఉంటే స్టే వేకెంట్ చేసుకోరా, ఇమీడియట్గా పని మొదలు పెట్టిస్తాం, పరిశ్రమలు తెచ్చిపెట్టే బాధ్యత నాకు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఎస్కే అమీర్ బాషా సహకారంతో 500 మంది మహిళలకు రంజాన్ తోఫా చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సంపాదించిన సొమ్ముతో కొంత భాగం పేదలకు సేవలు చేసేందుకు కేటాయించడం పట్ల అమీర్ బాషా నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ పండగ సందర్భంగా అమీర్ బాషాభాయ్ తిరుపతి పార్లమెంట్ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అమీర్ బాషాభాయ్ ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా అక్కంపేటలో ప్రతి మహిళకి 500 మంది మహిళలకి మంచి చీరలు గుజరాత్ నుంచి తెప్పించాడు. సూరత్ నుంచి ఇట్లా మంచి బ్రాండ్ చీరలు తెప్పించాడు. ఇవన్నీ వాళ్ళకి పంపిణీ చేస్తున్నాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 4 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దాంట్లో అమీర్ భాయ్ మేము చూస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాడు. ఆయనకి అల్లా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గుండెబోయిన కస్తూరయ్య ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ మధు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎఫ్పిఓ మరియు ఆర్డబ్ల్యూబీసీఐఎస్, కేసీసీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం స్కీమ్స్ పై, రైతులకు ఫసల్ బీమా పథకం ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీసీ సంజీవ్ కుమార్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ ఎన్డీసీసీ బ్యాంక్ సిహెచ్ మనీషా, గూడూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, తేజస్విని, అశోక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ సిహెచ్ లక్ష్మీ ప్రసాదరావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. చిట్టమూరు బ్యాంక్ సభ్యులందరికీ మరియు చిట్టమూరు రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు మనకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమము. సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈరోజు ఈ కార్యక్రమం సంబంధించిన శిక్షణ కార్యక్రమము ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా రైతులు ఏ విధంగా చేసుకోవాలి, ఈ ఫసల్ బీమా యోజన అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఇక్కడున్న సభ్యులందరూ ఈ సొసైటీలో మెంబర్స్ అండి, లేకపోతే బయట ఇంకా ఫార్మర్స్ కూడా ఉన్నారు. సో ముందుగా ఇక్కడికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరి డిపిడిఎం గారు మనీషా గారికి, తర్వాత వచ్చేసి మన గూడూరు డివిజన్ రవికుమార్ గారికి, ఇక్కడికి చేసినటువంటి మహేష్ గారికి, అలాగే తేజస్విని మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసింది కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఆర్ రవికుమార్ గారికి, మహేష్ గారికి, మహిమ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి నా నమస్కారాలు. ఈరోజు చిన్న ఇబ్బంది జరిగినందువల్ల లేట్ అయింది, ఏమనుకోవద్దు అందరూ. ఈరోజు నెల్లూరు జిల్లాలో నన్ను ఈ ఎఫ్పిఓ తరఫున ఢిల్లీకి పంపించడం జరిగింది. అక్కడ మాకు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. దేని గురించి అంటే మనం రైతులు ఏ విధంగా నష్టపోతున్నాం, ఏ విధంగా రైతు కోలుకోవాలి అనే దానికి ఒక సూచన చెప్పారు అక్కడ ఈ 3 రోజులు. ఏంటంటే ఇన్సూరెన్స్, ముఖ్యంగా రైతు ఇంతకుముందు ఇన్సూరెన్స్ కడితే గవర్నమెంట్ మనకు సమాధానం, బ్యాంకులు సమాధానం చెప్పేదిలే, సొసైటీ బ్యాంకులు సమాధానం చెప్పేదిలే. ఇప్పుడు అట్ట కాకుండా బ్యాంకులు ప్లస్ మనకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మన ఇఫ్కో అలాంటి కంపెనీలు వచ్చి మన దగ్గర ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాయి. పొలం 25% దెబ్బతిన్నది, అది మనకు 5-6 సంవత్సరాలుగా పంట ఎంత వస్తుంది, ఆ పంట మనకు ఎంత వస్తే 5 సంవత్సరాలు యావరేజ్ చేసి మనకు 25% దెబ్బతిన్నదా, 30% దెబ్బతిన్నదా, దాని ప్రకారం మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి కంపెనీలు రెడీగా ఉన్నాయి. దాని గురించి మాకు 3 రోజులు ఇచ్చారు. అదేవిధంగా సార్ చెప్పినట్టుగా మనం ఈ సొసైటీలని, మా కోఆపరేటివ్ని వాడుకుంటే జాగ్రత్తగా, అంటే సహకార సంస్థలు అని చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని మన రైతుల వల్ల సహకార సంస్థలు మారిపోయాయి. ఎందుకంటే వ్యాపార సంస్థలుగా మారని చాలా మంది అంటారు. ఎందుకంటే ఈ లోన్లు ఇవ్వటం లేదు, క్రాప్ లోన్లు, వాటికి వడ్డీలు తగ్గటం లేదు, అది ఇదని. కానీ మనం ఈ సొసైటీని వాడుకుంటే అన్ని విధాలా మనకు కామధేను లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎన్ని వస్తున్నాయో, ఎన్ని స్కీమ్స్, ఒక 4 రైతులు చేరి ఒక దాన్ని రైస్ మిల్ కానీ, ట్రాక్టర్లు కానీ, ఇంకా ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు మనకు ఈ ఫుడ్ అంటే మన ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థని ఎన్డీసీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది ఒక పెద్ద సంస్థ. మన దేశంలోనే అందరికీ దేశం మొత్తం మీద మాకు దీని గురించి ఒక క్లాస్ పెట్టారు, ఒక 3 రోజులు. ఈ క్లాస్ లో చెప్పిందంతా ఏంటంటే రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితే మనం అందరం బాగుంటామని చెప్పిన అందరూ అక్కడికి వచ్చిన ప్రొఫెసర్లు అయితే, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే, ఇన్సూరెన్స్ కట్టుకోండి ప్రతి ఒక్క రైతు, గొర్రెకైతే, బర్రెకైతే, పొలానికైతే. ఇప్పుడు వచ్చే ప్రాసెసింగ్ లో ఈ లోన్ ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం, ఆ ఇన్సూరెన్స్ ఏమవుతుంది, వాళ్ళు కడితే కట్టారు, లేదు ఒక గ్రామ యూనిట్ అయినా కట్టుకోవచ్చు, రైతుకి కట్టుకోవచ్చు. దాని ద్వారా మనకు ఒక యాప్ కూడా వచ్చాం దాని గురించి. సార్ వాళ్ళు ఇప్పుడు ఇంకోసారి చెప్తారు దాన్ని. అంటే యాప్ ద్వారా మనం మన పొలం నంబరు, మన ఆధార్ నంబరు, మన అకౌంట్ నంబరు ఇచ్చి, నా పొలం ఇంత పైరేస్తున్నాను, నాకు ఇంత ఇన్సూరెన్స్ కడుతున్నాను అని చెప్పి కడితే, రేపు నీ పొలం 25% దెబ్బతిన్నది, 25%కే 60 సంవత్సరాలు యావరేజ్ చేసి నీకు ఆ 25% డబ్బులు ఇచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అంటే మన రైతుల్ని ముందు అంటే నష్టపోకుండా చేసేదానికి ముందు దాని వైపు మళ్ళిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం అందరం గ్రూపులుగా, సార్ చెప్పినట్టు గ్రూపులుగా ఒక 1000 బస్తాలు కాదు 10,000 బస్తాలు మన దగ్గర ఉన్నాయి. మీరు ఏంటి కొంటారా, కొనకపోతే మేము ఆడించుకొని మేము అమ్ముకుంటాం. ఎక్కడైనా మనం ఏ రాష్ట్రంలో అమ్ముకునే దానికి ఈ ఎఫ్ఏఓల తరఫున మనకు ఒక అవకాశం కల్పించింది ఈ సెంట్రల్ గవర్నమెంట్, మనకు అమిత్ షా గారు.
ముఖ్య అతిథులు గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ కస్తూరయ్య గారికి, అదేవిధంగా పెద్దలు ఎన్సిడిసి నుంచి సంజీవ్ కుమార్ గారికి, మనోష మేడం గారికి, రవికుమార్ గారికి, మహేష్ సింగ్ గారికి, అదేవిధంగా మాజీ పిఎస్సి చైర్మన్ మధు యాదవ్ గారికి, సిఇఓ గారికి, చేసిన అన్ని సొసైటీల సిఇఓ గారికి, అదేవిధంగా రైతు సోదరులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే రైతులు లేరు, చాలా తక్కువ. మండలంలో ఇప్పుడు బాగా వరి కోతల మీద బిజీగా ఉన్నారు కాబట్టి రైతులు రాలేకపోయారు. లేకపోతే ఇది ఒక మంచి సబ్జెక్టు. రైతులకి ఏ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన సలహాలతో, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గౌరవ అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా రైతుల్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలా, రైతుల్ని మనం ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారం మనం అందిస్తే వాళ్ళకే వాళ్ళు సొంతంగా నిలబడే పరిస్థితికి వస్తే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. దాని పరంగా మనం అందరం కూడా ఆనందంగా ఉండొచ్చనే ఉద్దేశంతో యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని పరంగా ఇప్పటిదాకా సారు రవికుమార్ సార్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏది ఎలా మన ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంది, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ పరిస్థితి ఏంది అంతా కూడా తీసుకోవాలి. మనం ఏదో వ్యవసాయం చేసాం, పెట్టేసి ఒక 40 బస్తాలు అయిపోయిందని పెట్టేసి కాకుండా ప్రతి దాంట్లో ఒక ఇన్సూరెన్స్ చెప్పిన ప్రతిదీ మీకు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితుల్లో మీకు యొక్క ఎన్సిడిసి నుంచి, అదేవిధంగా పిఎస్సిస్ నుంచి కూడా మీకు సహాయం అందే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తాను. అదే ముఖ్యంగా మీకున్న మేడం గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. మేము ఆల్రెడీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ ద్వారా మేము ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేపు చర్చించమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి బ్యాంకులో కూడా ఓటీఎస్ ఉంటుంది, ఒక్క పిఎస్ఎస్లో మాత్రం ఓటీఎస్ ఉండదు. ఇక్కడ చాలా మంది రైతులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా బయట బ్యాంకుల్లో చాలామంది డబ్బులు తీసుకుంటారు, ముగిచేస్తారు, అయినా వాళ్ళు పట్టించుకోరు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళకైనా కంపెనీలకి, ఫ్యాక్టరీస్కి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు జెండా ఎత్తేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకుంటారు. కానీ రైతుల దగ్గర మాత్రం గుంజి మరీ తీసుకుంటారు. ఎందుకంటే అది సొసైటీలో ఫస్ట్ నుంచి భయం మనకు అందరికి కూడా. ఇక్కడ పెడితే మనం వడ్డీలు కట్టలేం, బయట బ్యాంకులో పెట్టుకున్నాం, బయట బ్యాంకులో పెట్టుకోవడం, అక్కడ ఏదైనా ఇంట్రెస్ట్ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడం, ఇట్లా రైతులు చేసే పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మాకు ఒక ఓటీఎస్ అనే విధానాన్ని మీరు సహాయం చేయగలిగితే ఇక్కడ కూడా చాలా వరకు లోన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కూడా. నేను ఒకసారి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తాను, ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా రైతులు సద్వినియోగం చేసుకుంటారు. చాలా మంది రైతుల్లో సంవత్సరంలో ఒక్కసారి వరి పెడితే ఆ సంవత్సరం రేట్ ఉంటే వాళ్ళ కుటుంబ పోషణ సరిపోద్ది, రేట్ లేకపోతే మళ్ళీ అప్పులైపోతారు. అది వాళ్ళ అదృష్టం. కాబట్టి రైతులు ఎదగాలంటే ఫస్ట్ వాళ్ళకి ఈ యొక్క బ్యాంకులు, సొసైటీ బ్యాంకుల్లో మనకి ఇబ్బంది లేదు, తీసుకున్న మనం ఇప్పుడు కట్టలేకపోయినా ఈ సంవత్సరం ఒక వన్ టైం సెటిల్మెంట్ చేసుకోగలం, లేదంటే ఇంట్రెస్ట్ తగ్గించి కట్టించుకోగలం అనే ఒక పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే సొసైటీలో త్రూఅవుట్ స్టేట్ ప్రైజ్ మనకు తెలియదు, మనకు వడ్డీలు వచ్చేస్తుంటే మనం కట్టలేకపోతాం. అక్కడ ఎన్పిఎల్ పడకూడదు అంటే వీళ్ళే మళ్ళీ ఒక దానిలో కొంత అమౌంట్ వెచ్చించి మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతుంటాం. అది దానికి వచ్చిన అధికారులు, అలాగే ఎన్సిడిసి నుంచి వచ్చిన మన అధికారులకి, మన కోఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన సబ్ డివిజనల్ ఆఫీసరు అందరూ వచ్చిన అందరికీ నమస్కారములు. అలాగే మన రైతు బంధువులందరూ చేసిన వాళ్ళందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారములు. ఈ కార్యక్రమం చేపట్టడానికి మన విజయవాడ నుంచి నేషనల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి ఉన్నారు. మన రైతులకు ఎలా స్వయం ఉత్పత్తి ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, రైతులు ఎట్లా లాభాలు సంపాదించాలి అనే విషయం మీద మనకి ట్రైనింగ్, శిక్షణ ఇచ్చేదానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా శిక్షణ ఇచ్చి మనకి స్వయం ఉత్పత్తి అంటే మనం ఇప్పుడు వరి కోతలు ఉన్నాయి, వేరే వీటి కూడా మనం పండించి ఎలా దాన్ని మనం గోడౌన్స్లో స్టాక్ పెట్టుకోవాలి, డిమాండ్ వచ్చినప్పుడు ఎలా దాన్ని సద్వినియోగం చేసి మార్కెట్లో సేల్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాలపైన. తర్వాత దాని మీద మనం గోడౌన్లో స్టాక్ చేసినప్పుడు మనకి ఏమైనా నష్టం జరిగినప్పుడు దాని మీద ఇన్సూరెన్స్ అనేది ఎట్లా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎట్లా తీసుకోవాలా, ఇటువంటి విషయాలపైన మన అధికారి తెలియజేస్తారు. నమస్కారం.
గూడూరులోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆగండి. కేసు పెట్టండి. చిరంజీవి స్వాములకి
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చిల్లకూరు గ్రామంలోని నాయకులు తానంకి నానాజీ కార్యాలయం వద్ద మండలంలోని పలువురు వైసీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు టీడీపీ పార్టీలో చేరిక. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న జామియా పెద్ద మసీదులో షబే కదర్ ప్రార్థనలు. మసీద్ యూత్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ. గురువిందపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరిచేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో శివపార్వతులకు విశేష అలంకరణ, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకి పల్లకి సేవ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.